మారిపోయిన కూడా భగవద్ దర్శనం కాక అక్కడే ఉన్నానమ్మా. కానీ ఒక వారం సేవలో ఇన్ని అద్భుతాలు, ఇంత స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. చిన్న విషయం కాదు కదా అది. ఎన్నో జన్మలు పుణ్యఫలమమ్మా. ఆ సేవకు వద్దాం అనుకున్నా చాలా మంది రాలేదు తల్లి. ఎందుకంటే అలా కడిగేసారనుకోండి, ఆటో కూడా ఇచ్చి ఎదుర్కొంటా నిలబడతాడు, లేదా కారోడు వచ్చి ఎదుర్కొంటా నిలబడతాడు. స్వామి వస్తారు ఆ రూపంలో. మీరు అనుకుంటున్నారు మా ఊరు నుండి ఏమీ లేవు, మేము ఎలాగ వస్తాం, మేము ఏం చేస్తాం అనుకోకండి. ఎందువల్లంటే 10 మంది తయారయ్యి స్వామి నీ సేవకు వస్తున్నానని అన్నారు అనుకోండి, స్వామి సేవ మీ దగ్గరికి సేవకుల కింద వచ్చి మిమ్మల్ని తీసుకొస్తాడమ్మా. అలాగే ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఇక్కడ. అప్పుడు 2 సంవత్సరాలు దాటిపోయిందమ్మా సేవ మొదలెట్టి. ఫస్ట్ నేను నెల సేవ ఇచ్చాము మా ఊరు 12 టీంలు ఏర్పాటు చేసి. ఇప్పుడు మళ్ళీ ప్రతి వారానికి ఒక ఊరు మారిపోయిందమ్మా. వారానికి ఒక ఊరు మారిపోతుంది. ఎంత చిత్రమో చూడండి. కాబట్టి ఇటువంటి అవకాశాలు మాత్రం వినియోగించుకోండి. మీరు అందరూ ఎవరు రారని అనుకోకండి. మీరు ఒక అడుగు ముందుకేసారా మీ ఊరి నుండి, ఆటోవాడో లేకపోతే కారోడో లేకపోతే వ్యానోడో ఎవడో ఒకడో ఆ స్వామి ఆ రూపంలో వచ్చి మీ దగ్గర ఎదురుకుండా నిలబడతారమ్మా. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ముందు అది తెలుసుకోండి అమ్మా. ఒక్క అడుగు ముందుకైంది మీరు ఎంత అద్భుతం చూడండి. ఆటో వాళ్ళు కంటిన్యూ వచ్చేస్తారమ్మా. వచ్చిన ఆటో వాళ్ళు కూడా చాలా ఆనందం. ముందు వారం ఎవరంటే ఆయన గొల్లపూలు ఆయన కూడా అలాగే తీసుకొచ్చారు. ఆ ముందు వారం వేరే ఊరు అతనండి. ఆ స్వామి దగ్గర దర్శనం చేసుకుంటుంటే చాలా బాగుండేది అతనికి ఆ రోజు వ్యాపారం. ఆటో అతను తీసుకొచ్చిన అతనికి అది విషయం. దాన్ని బట్టి మీరు నిర్ణయం చేసుకోండి.